హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. థంబ్‌నెయిల్ చూసారు కదా. ఇవాళ అయితే ఇంట్లోనే మనం నెయ్యి ఎలా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలో అనేది ఈ వీడియో అన్నమాట. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో దట్ మీకు ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారనమాట నెయ్యి. ఇక్కడ నేనైతే 1 వీక్ నుంచి ఎత్తిపెడుతున్న మీగడనైతే తీసుకుంటున్నాననమాట. ఇది బిలోమా ప్రాసెస్‌లో అయితే చేస్తున్నానండి. అంటే పెరుగు మీద పేరుకుంటుంది కదా! ఆ మీగడతో అయితే నేనిక్కడ నెయ్యి అనేది చేస్తున్నాననమాట. చాలామంది డైరెక్ట్‌గా పాలల్లో నుంచి తీసేసిన మీగడనైతే తీసి చేస్తూ ఉంటారనమాట. ఇదైతే బిలోమా ప్రాసెస్. బావుంటుందనమాట టేస్ట్ గూడా. నేనైతే ఎప్పుడు అసలు పాల మీద పేరుకున్న మీగడతో అయితే నెయ్యి అనేది చేయలేదనమాట. ఎప్పుడు గూడా నార్మల్‌గా మనము పెరుగు మీద పేరుకున్న మీగడతో మాత్రమే నేను చేసేదాన్ననమాట. సరే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. ఇందాక చెప్పాను కదా అండి, ఇది 1 వీక్ నుంచి ఎత్తిపెడుతున్న మీగడనమాట. దీన్నైతే నేను ఇంకొక బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేశాను. ట్రాన్స్‌ఫర్ చేసేసి ఐస్ ముక్కలైతే వేసేసాననమాట. ఫస్ట్ అయితే ఎంతంటే అంత వాటర్ అయితే వేయకూడదనమాట. ఫస్టే మీగడని కొంచెము కవ్వంతో బాగా చిలికామంటే నీళ్లు వేయకుండా అది ఈవెన్‌గా ఉంటుందనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. చాలా పేస్టీగా కనిపిస్తుంది. తర్వాత మెల్లమెల్లగా కొంచెం కొంచెం నీళ్ళనేది వేసుకొని తిప్పుకుంటూ ఉండాలనమాట. అప్పుడు ఐసు కరుగుతుంది. మనకి లోపల మీగడ కూడా అంతా అతుక్కోకుండా వేరయ్యి చక్కగా ఉంటుందనమాట. చిలికేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉండదు. ఇట్లా ఐస్ ముక్కలేయడం వల్ల ఏంది అంటే కొంచెం చక్కగా వచ్చేస్తుందనమాట మీగడ ఫాస్ట్‌గా. మళ్ళీ మధ్య మధ్యలో నీళ్ళైతే పోసుకోవాలనమాట. తర్వాత నేను ఐస్ క్యూబ్స్ కూడా మధ్య మధ్యలో వేసుకుంటూనే ఉన్నాను. తర్వాత ఇంకా కవ్వంతో అయితే చిలుక్కుంటా ఉండడమేనండి. ఇంకా చిలుక్కుంటూ ఉంటే మనకి తెలిసిపోతుందనమాట ఎక్కడైతే మీగడ పడుతుంది అనే పాయింట్‌లో. ఇక్కడ చూపిస్తున్నాను కదా అండి, ఇంకా నేను చిలుక్కుంటూనే ఉన్నాననమాట. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో అయితే మనకి తెలిసిపోతుందనమాట ఎక్కడ విరుగుతుంది అనేసి. ఆ టైంలో మనము స్టాప్ చేసేసుకొని వాటర్ కూడా ఎంత కావాలో అంత వేసేసుకొని ఇంకా గట్టిగా చిలుక్కోవాలనమాట. ఇక్కడ చూస్తూ ఉండండి, నేను మీకు జూమ్‌లో అయితే చూపిస్తాను. మనకి ఎక్కడైతే వెన్న అనేది బాగా వచ్చేస్తుంది అనేది. ఇదంతా మనకి ప్రాసెస్ అయితే అరగంట అయినా పడుతుందనమాట చిలికేయడానికి. చాలామంది అయితే మిక్సీలో వేసేస్తారు. వాళ్ళకైతే కొన్ని సెకండ్స్‌లోనే బాగా మీగడ అనేది పడిపోతుందనమాట. ఇక్కడ చూపిస్తున్నాను జూమ్‌లో చేసి చూడండి. మనకి ఇలా వచ్చినప్పుడైతే మీగడ మధ్య మధ్యలో అయితే ఇలా చూసుకుంటూ ఉండాలనమాట. మనకి ఎక్కడైతే వెన్న అనేది కనిపిస్తూ ఉందో అక్కడ మనం చూసుకుంటూ ఉండాలనమాట. అలాగా వాష్ చేసుకోవడం వల్ల ఏందంటే కింద తెల్ల చెక్కులనేటివి కట్టవనమాట. మనం కాసుకునేటప్పుడు నీట్‌గా అయితే నెయ్యి అనేది వస్తుంది. ఇక్కడ చూడండి నాకైతే ముద్ద తయారైపోయిందనమాట. తయారైపోయిన దాన్నయితే ఇంక నేను వాష్ చేసేసుకుంటాను. ఖచ్చితంగా అయితే 2-3 టైమ్స్ వరకైతే మనం వాష్ చేసుకోవాలండి. లేదంటే బాగోదనమాట. ఇంకా డైరెక్ట్‌గా వాష్ చేసుకున్న దాన్ని మనము ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని కాసేసుకోవడమే. ఇక్కడ నేనైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాననమాట డైరెక్ట్‌గా. ఇంకైతే కాగుతూ ఉందనమాట నెయ్యి. మధ్య మధ్యలో అయితే నురుగులాగా మనకి పైకి తేలుతూ ఉంటుందనమాట. ఇలా వచ్చినప్పుడు ఇంకొంచెం సేపట్లో మనకి నెయ్యి అనేది తయారైపోతుందనమాట. మనకి ఇక్కడ బ్రౌనిష్ కలర్‌లో అయితే కనిపిస్తుందనమాట. ఇలా వచ్చినప్పుడైతే మనము ఆపేసుకోవచ్చు నెయ్యి. చాలామంది నెయ్యి చిక్కగా వచ్చినప్పుడు, తర్వాత రంగు తేలినప్పుడు ఆపేసుకుంటారు. కొంతమందయితే మెంతులు వేసుకుంటారు. ఇంకొంతమంది తమలపాకు వేసుకుంటారు. నేనైతే ఇక్కడ కరివేపాకేసుకుంటున్నానండి. కరివేపాకు మంచి అరోమా వస్తుందనమాట. అసలు ఎంత టేస్ట్ ఉంటుంది, అలానే మంచి స్మెల్ వస్తుందనమాట. ఆ స్మెల్ చూసే మనకి ఇంకొంచెం తినాలనిపిస్తుంది. నా ఇద్దరు పిల్లలైతే నెయ్యి స్టార్టింగ్ నుంచి ఉండరండి. ఎప్పుడైతే నేను కరివేపాకు వేస్తానో ఆ స్మెల్‌కి ఏందంటే చిన్ని కుక్క పిల్లల్లాగా వెనకాలే వచ్చి నిల్చుంటారనమాట. ఇంకా నెయ్యి కాసేయడం అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళకి ఖచ్చితంగా 2 స్పూన్‌లయితే పెట్టేసేయాలి. లేదంటే ఇంక అస్సలు వదలరనమాట నన్ను.
రెగ్యులర్‌గా అయితే నేను నా పిల్లలకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్కొక్క స్పూన్ అయితే పెడతాననమాట నెయ్యి. ఇలా పెట్టడం వల్ల ఏందంటే మంచి మజిల్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. బోన్ స్ట్రెంత్ కూడా ఉంటుంది అని చిన్నప్పటి నుంచే నేను అలవాటు చేశాననమాట. ఆరో నెల నుంచే నేను వాళ్ళకి పట్టియడం స్టార్ట్ చేశాను. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.